డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం కేంద్రంలో గల మండల ప్రజా పరిషత్ కార్యాలయం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ 2025-26 సంవత్సర వార్షిక కార్యాచరణ ప్రణాళికపై సర్పంచ్లకు ఎంపీటీసీలకు సెక్రటరీలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమంలో గ్రామాల అభివృద్ధి, సురక్షిత మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, దోమల నిర్మూలన, విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనోపాధి వంటి 9 అంశాలపై అవగాహన కల్పించారు. జిల్లా స్థాయి అధికారులచే శిక్షణ పొందిన మండల అధికారులు ఒక్కొక్కరు ఒక్కొక్క అంశంపై ఈ మండల స్థాయి ఒక్కరోజు శిక్షణ కార్యక్రమంలో అవగాహన కల్పించడం జరిగిందని ఎంపీడీఓ రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ రాయుడు మోహన్లు మీడియాకు తెలిపారు. గ్రామాల అభివృద్ధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లకు సహకరించకపోవడం కార్యదర్శులకు తగదని జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు హితవు పలికారు. ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యుడు పుట్టపూడి అబ్బు, తహసీల్దార్ శ్రీనివాస్, మండల అధికారులు, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పంచాయతీ పురోగతిపై సూచిక వెర్షన్ 1.02 to 2.02 పరివర్తన వ్యాప్తిపై ఒకరోజు శిక్షణ కార్యక్రమం కలెక్టరేట్ కార్యాలయంలో గౌరవ జేసీ గారి ఆధ్వర్యంలో, అలాగే జిల్లా ఆఫీసర్లు అందరూ కూడా హాజరవడం జరిగిందండి. వారిచ్చిన సూచనల ప్రకారం మండల స్థాయిలో మేము ఇక్కడ ఈరోజు 1 డే శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసామండి. దాంట్లో గౌరవ మండల పరిషత్ అధ్యక్షులు, అలాగనే గౌరవ ఎంపీటీసీలు, గౌరవ సర్పంచులు, అలాగనే ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ గారు కూడా హాజరవడం జరిగిందండి. అలాగనే మండల స్థాయి అధికారులు, అలాగనే పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా హాజరవడం జరిగిందండి. అలాగనే ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ కూడా హాజరయ్యారు. అలానే దీనిపై పంచాయతీ అభివృద్ధిపై మనం ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో మనం 9 థీములుగా మనం గ్రామ పంచాయతీ అభివృద్ధి పథంలో నడపడానికి మనం 9 థీమ్స్ పై చర్చ, అలాగనే మన మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో మన ఎవరైతే శిక్షణ పొందారో వారిని మనం మండల స్థాయిలో వారికి ఒక్కొక్క థీమ్పై మనం సమీక్ష ఒక అరగంట సేపు ప్రతి థీమ్పై మనం చర్చించడం జరిగిందండి. అందులో భాగంగా పేదరికం లేని మరియు మెరుగైన జీవనోపాధి గల గ్రామంగా ఫస్ట్ థీమ్గా మనం దానిపై చర్చించుకోవటం జరిగింది. అలాగే ఆరోగ్యవంతమైన గ్రామం కింద దానిపై చర్చించుకోవటం జరిగింది. అలాగనే బాలల స్నేహపూర్వక గ్రామం కింద 3వ సబ్జెక్ట్గా దానిపై చర్చించుకోవడం జరిగింది. అలాగే 4వ పాయింట్గా నీటి సమృద్ధి గల గ్రామం దానిపై చర్చించుకోవటం జరిగింది. అలాగే పరిశుభ్రమైన మరియు పచ్చదనం గల గ్రామంగా దానిపై ఆ థీమ్పై కూడా చర్చించడం జరిగిందండి. స్వయం సమృద్ధి మరియు మౌలిక సదుపాయాలు గల గ్రామంగా 6వ పాయింట్గా మనం చర్చించుకోవడం జరిగిందండి. అలాగనే సామాజిక న్యాయం మరియు సామాజిక భద్రత గల గ్రామం 7వ పాయింట్గా చర్చించుకోవడం జరిగిందండి. అలానే మంచి పరిపాలన కలిగిన గ్రామం కింద చర్చించుకోవడం జరిగింది. అలానే 9th పాయింట్గా మహిళల స్నేహపూర్వక గ్రామం కింద చర్చించుకోవడం జరిగింది. ఈ థీమ్స్కి సంబంధించిన ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి తర్ఫీదు పొందిన జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం అక్కడ తర్ఫీదు పొందిన వారికి ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరిగిందండి. ఈ కార్యక్రమం దిగ్విజయంగా మన మండల పరిషత్తులో చేయడం జరిగింది. అలాగనే ఇది గ్రామాల్లో కూడా మన గ్రామాన్ని అభివృద్ధి పరచడంలో మన గౌరవ శాసనసభ్యులు మరి అంచనాల కమిటీ చైర్మన్ గారు ఆధ్వర్యంలో కూడా మనం ఈ గ్రామాన్ని అభివృద్ధి పరచడంలోని ముందుకు తీసుకెళ్లడంలోని గ్రామ సర్పంచులు, అలాగే గౌరవ ఎంపీటీసీ సభ్యులు అందరూ కూడా సహకారం తీసుకొని, ప్రజాప్రతినిధులు సహకారం తీసుకొని ఆ గ్రామ పంచాయతీ అభివృద్ధితో పాటు మండల పరిషత్ అభివృద్ధిని కూడా మనం ముందుకు తీసుకెళ్లాలని మా అందరికీ తెలియజేస్తున్నామండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పి మరి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల గురించి మనం గ్రామ పంచాయతీ యొక్క అభివృద్ధి ప్రణాళిక వీటిని ఆధారంగా చేసుకుని ఈ గోల్స్ని సాధించే గ్రామంలో ఏమేమి మనం చేయగలుగుతాం అనేది ఇప్పుడు ఉపయోగించుకుని ఇప్పుడు 9 గోల్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. ఆ 9 గోల్స్ని ఆధారం చేసుకుని ఇప్పుడు ఉపయోగించుకున్న ఈ భవిష్యత్ తరాలకు అందించడం కోసం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనం ఇది నిన్న జరిగినటువంటి కలెక్టరేట్లో జరిగినటువంటి మీటింగ్ ఆధారంగా
గ్రామ స్థాయికారులకి, పంచాయతీ కార్యదర్శులకి, ఎంపీటీసీ గౌరవ సభ్యులు, గౌరవ సర్పంచులకి అందరికీ కూడా శిక్షణా కార్యక్రమం అందరికీ ఇవ్వడం జరిగింది. ఇవి ప్రతి గ్రామంలో ఒక్కొక్క థీమ్లో మరి తీసుకుని దీన్ని చేయడం జరుగుతుంది. మరి 73వ రాజ్యాంగ చట్టం ప్రకారం కూడా మరి దీన్ని గ్రామాలను ఎలాగ అదుపు చేయాలి, అయ్యాలి, దేశాన్ని, రాష్ట్రాన్ని ఏ ఆధారంగా చేయాలనే ఉద్దేశంతో నిపుణులచే ఈ యొక్క చట్టంతో చేసి మనకు ఆమోదించడం జరిగింది. ఐక్యరాజ్య సమితి కూడా దీంట్లో ఈ 9 గోల్స్ని ఆమోదించారు. ఈ ప్రకారంగా ప్రతి గ్రామం దేనికి అయితే ఉంటుందో, ఒక రకంగా పేదరికం నిర్మూలన చేసే గ్రామంగా మనం చూసుకుంటే, గ్రామంలో పేదరికం ఇంకా చేయాలంటే ఏ రకంగా చేయాలి, వాళ్ళందరికన్నా ఎవరికి అర్హులు ఉన్నారో అర్హులకి అందరికీ కూడా మరి పింఛన్లు ఇవ్వడం, ఉద్యోగాలు కల్పించడం, ఇవన్నీ చేయడం. ఇది ఇప్పుడు చేయడం కూడా కాకుండా దీన్ని స్థిరంగా భవిష్యత్ తరాలకు కూడా అందించగలిగి పేదరికం లేని గ్రామంగా చేయాలి. ఇలా అన్ని 9 థీమ్లు కూడా చేయడానికి మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క మరి సహకారంతో, అలాగే అందరు అధికారులు, నాయకుల సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో చేపట్టడం, గ్రామసభ ఆందోళనతో ఏ గ్రామంలో ఏ థీమ్ అయితే అనుకూలంగా ఉంటుందో, ఏదైతే ఉందో స్కోర్ ఆధారంగా పోటీతత్వంతో ఇది ముందుకు సాగడం కోసం దీన్ని చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా ఉండడం వల్ల ముందు అన్ని వాటిల్లోనూ కూడా అన్ని గ్రామాల్లో కూడా ముందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని 2030కి మనం దీన్ని సాధించడం కోసం ఇప్పుడు ఈ ప్రణాళికను మనం తయారు చేయడం jరుగుతుంది. కాబట్టి అందరూ కూడా సహకరించి ప్రతి గ్రామాన్ని ముందుకు తీసుకెళ్లాలని పంచాయతీ కార్యదర్శిని సర్పంచులను కోరుతున్నాను. థాంక్యూ. అందరికీ నమస్కారం అండి. జెడ్పీటీసీ గారు చెప్పింది కూడా ఎవరైతే ట్రైనింగ్ పొందారో వారు ఆ థీమ్ గురించి చెప్పడం జరుగుతుందండి. ఫస్ట్ థీమ్గా వ్యాపారంలో లేని మెరుగైన జీవనోపాధి గల గ్రామం మన ఈఓపిఆర్ రెడ్డి గారు డిప్యూటీ ఎంపీ గారు దీనిపై కోలకోశంగా చెప్తారు. తర్వాత ఈ 9 థీమ్స్ చర్చించుకొని మధ్యాహ్నం మనం లంచ్ చేసుకుని ఈవినింగ్ దాకా ఉంటుందండి ట్రైనింగ్. ప్రతి ఒక్కరు కూడా వారికి ఇచ్చిన ఫార్మేట్ పూర్తి చేయటం, అలాగనే ఆన్లైన్లో అటెండెన్స్ వేయటం కూడా మంచిగా చేయాలి. దాన్ని బట్టే మనం గ్రామ పంచాయతీకి అవార్డ్స్కి సంబంధించిన డేటా అంతా కూడా మనం గ్యాదర్ చేసి మనం ముందుకు వెళ్ళడానికి చర్యలు తీసుకోవాలని అందరూ ప్రజాప్రతినిధిని కలుపుకొని ముందుకెళ్ళి మండలాన్ని, అలాగనే జిల్లాని, అలాగనే రాష్ట్రాన్ని అభివృద్ధి పరచడంలో చర్యలు తీసుకోవాలని తెలియజేస్తానండి. థ్యాంక్ యూ. ఒకట కానీ ధర్మం అనేది ఒకటి ఉంది. ధర్మం ఎప్పుడు నిలబడుతుందని మాత్రం గ్రహించండి. మీరు ఎవరి తొత్తులు అవ్వద్దు. మీరు తప్పులు చేయకండి. సెక్రటరీస్ అందరూ కూడా చెప్తున్నాను, తప్పులు చేస్తే మీరే దెబ్బతింటారు. మనం చూసారా, అన్యాయంగా తప్పులు చేసింది ఒకళ్ళు, అనిపించింది ఒకళ్ళు. వాళ్ళ పిల్లలు ఏ పాపం చేశారని వాళ్ళు అనవసరంగా సస్పెండ్ చేశారు. మీరు సరే సస్పెండ్ చేయటం, వాళ్ళ మీద పెట్టుకోవడం ఏమిటి అన్నది అంత భగవంతుడు తెలుసు. మేము మా మీద ఇంత కక్ష సాధింపు ఎందుకు? నేను ఇలాగ అంటానని కాదు, మంచి మనసు చెప్పుకుని ఇప్పుడైనా ఇబ్బంది ఏం లేదు. మన మండలాన్ని అభివృద్ధి చేస్తే మేము ఎప్పుడు మీ వెనకాల ఉంటాం. గవర్నమెంట్ మీకు కూటమి ప్రభుత్వం మీ చేతిలో మీకు చెప్పినట్టు ఉంటుంది కాబట్టి మేము ఉంటాం, వెనకాల తోడ్పడతాం. ఈ ట్రైనింగ్లు పెట్టి, ఈ భోజనాలు పెట్టి ఇవన్నీ ఉపయోగాలేని అని చెప్పేసి మరి మనవి చేసుకుంటాను. నేను తప్పు మాట్లాడితే క్షమించండి. నాకు తెలిసినంతలో మాట్లాడాను.